మరియు ఆమె ప్రేరేపిత గూండాలు చేసినటువంటి విధ్వంసం పైన, ఆమె సృష్టించినటువంటి అరాచకం పైన గౌరవ మండలి చైర్మన్ గారు, మా సంరక్షకులు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎథిక్స్ కమిటీ ముందు ఉంచి ఆమెను విచారించి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి ఈ విధ్వంసానికి సంబంధించినటువంటి వీడియోలను, సాక్ష్యాలను గౌరవ చైర్మన్ గారికి సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా విచారణ చేసి తీరుతామని చెప్పి చైర్మన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత గారు బీసీ ఉద్యమం పేరుతో బీసీ ప్రజలపైన, బీసీ వాదం పైన దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది. ఇదే మండలి సభ్యురాలుగా మండలి నియమాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసినటువంటి ఒక మహిళ మా పైన హత్యాయత్నాలకు ప్రేరేపించడం అనేది దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఈసీలు రాజకీయం చేయొద్దనేటువంటి దురుద్దేశంతో తర్వాత ఆమె అహంకారం 18 నెలలైంది, వాళ్ళ పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజలపైన హత్యాయత్నాలు చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన కాసేపట్లో డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఈ దాడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించింది. ఎక్కడికక్కడ కవిత గారి దిష్టి బొమ్మలను తగలబెట్టి శివయాత్రలు ఊరేగిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కవిత గారికి చెప్తా ఉన్నాం, ఈ చిల్లర పనులు బంద్ చేసుకొని ఉన్న మండలి కాలాన్ని వాడుకోవాల్సిందిగా, ప్రజల కోసం వాడుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. బీసీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్ను 23కు తెచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ. బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ బీసీల పేరుతో దొంగ నాటకాలు ఆడితే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. సార్, చాలా కామన్గా ఉన్నటువంటి సామెతను వాడినందుకు దాన్ని పెద్ద తప్పుగా కారణం చేస్తే కామన్ కాదు. 2017లో తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ గారు ఒక బుక్ ప్రచురించాడు. ఆ బుక్కు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసి ఆ బుక్లో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరించింది ఆయన. అంటే ఈ పాపం ఈమెకు తెలియదు కదా, ఈమె దొరసాని కదా, దొరసానికి తెలియదు మా బీసీలకు ఏముంటాయి, ఎట్లా మాట్లాడతారు, బీసీల సంస్కృతి ఏంది, బీసీల కట్టుబాట్లు ఏంటి ఈమెకు తెలియదు కదా. బెంజ్ కార్లలో తిరిగే టైంకు ఆమెకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ నాన్నని అడగాలి పోయి, ఈ మాట కరెక్టే నాన్న. కాకపోతే వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడతలేడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎడది అని అర్థం కాక బీసీల మీద తీసే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి గారు ఉన్నాడా, మరి వాళ్ళు చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. సార్, మీ పదజాలంతో రాష్ట్రంలో మహిళలు రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారంటే ఇప్పుడు పదజాలం అంటే ఇట్లా హత్య రాజకీయాలతో మాత్రం రావాలనుకుంటున్నా. పదజాలం ఏంటండి? నేను తెలుగులో అనర్గళంగా ఉత్పలమాల, చెంపకమాల పద్యాలు రాసేటువంటి నైపుణ్యం ఉంది నాకు తెలుగులో. రమ్మని ఎవరు వస్తారో తెలుగులో నేను మాట్లాడతా. నేను రాసిన పద్యాలు, నేను రాసినటువంటి యతిప్రాసల మీద రాసినటువంటి అంత తెలుగు లేకుంటున్నానా? నాకు అన్నీ తెలుసు. ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదో తెలుసు నాకు. ఇలా కేవలం బీసీల రాజకీయాన్ని ఆపాలి, బీసీల రాజకీయ పార్టీ నిలువరించాలనేటువంటి ఒక ఇంటర్నల్ ఉద్దేశంతో జరిగిందే తప్ప ఇంకొకటి కాదు. తెలుగు భాషను ఎట్లా వాడాలి, ఏ ఫార్ములాలు వాడాలి నాకు తెలుసు. నేను తెలివికల్లోని తెలుగు విషయంలో నేను చదువుకున్నోని. కంచం పొత్తు మంచం పొత్తు అనేది కేవలం అది బియ్యం పొందడం అనేటువంటి అంశం. అది దాన్ని అంటే వాళ్ళ భాషలో ఎట్లుంటుందో తెలియదు. మరి మా బీసీల భాషలను అయితే బియ్యం పొందడం, వాళ్ళ భాషలో మంచాల సంగతి మాకు